మల్లన్న స్వామి దర్శనం చేసుకోవడం, ఇక్కడి నుంచి కొండపోచమ్మ దేవాలయానికి వెళ్ళడం అనేది ఆనవాయితీ. మరి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మంత్రిగా, హరీష్ రావు గారు మంత్రిగా ఈ దేవాలయానికి 50 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కార్యక్రమాలను చేపట్టి, ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీళ్లు లేక, అకామిడేషన్ లేక, రోడ్లు కూడా సరిగా లేక, మా చిన్నతనంలో వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతుండే. అంటే చిన్న చిన్న పూరి గుడిసెల టైప్లా ఇక్కడ నివాసం ఉంటుండే. ఆ రోజుల్లో ఫ్రైడే నాడు వచ్చి సాటర్డే సండే ఇక్కడనే మల్లన్న స్వామి వారి దగ్గర రాత్రంతా జాగారము, ఇక్కడ ఒగ్గు కథలు కానివ్వండి, పటాలు కానివ్వండి. ఆ తర్వాత ఇక్కడ ఒక బావి ఉంటుండే, ఆ బావి దగ్గర స్నానం చేయాలంటే నీళ్ళ ఇబ్బంది, బాత్రూంలోకి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, హరీష్ రావు గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడం, ఆయన కూడా ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండి మంత్రిగా ఎనలేని సేవ చేశాం. ఆ రోజుల్లో నేను చాలా ప్రపోజల్స్ పెట్టిన, మా కులదైవం కాబట్టి, భక్తి కాబట్టి, మీకు హైదరాబాద్ నుంచే పెద్ద ఎత్తున యాదవులు వస్తారు ఈ దేవాలయానికి. అది ఇప్పుడు కాదు, పరంపరగా వస్తుంది. సరే, ఇప్పుడు అన్ని వర్గాల వాళ్ళు కూడా వస్తున్నారు. ఆ రోజుల్లో ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండాలని, మిషన్ భగీరథ నీళ్లు ఇక్కడ మొత్తం ఈ జాతర అంతా ఉగాది వరకు ఇవ్వాలనేటువంటిది, స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు ఒక మండపం ఏర్పాటు చేసి ఆ రోజే ఒక 10-15 వేల మంది వచ్చే విధంగా ఏర్పాట్లు, అక్కడ కూడా రోడ్లు, కరెంటు సౌకర్యం ఇవన్నీ కల్పించినటువంటి సందర్భాలు. ఆ రోజుల్లో ఒక 50 రూముల కాటేజు శంకుస్థాపన చేయడమే కాకుండా ఆల్మోస్ట్ 60%, 70% పనులు చేపట్టినాం. బట్ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. నేను ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే ఆ కాటేజీలు కంప్లీట్ చేయండి. ఇంకా మీరు 100 కాటేజీలు కడతామని కూడా మీరు మాట ఇచ్చారు. అది కూడా ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు చాలా మంది వస్తారు. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళ దగ్గర రూములు తీసుకోవాలంటే 1000 రూపాయలు